Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women Votluru. In this video session, I would like to discuss about the topic Major Shrimp Viral Diseases in Fish Health Management elective paper for 6th SEM BSc Fishery students. Yellowhead virus disease of Pioneer shrimp, commonly generally accepted names of the organism or disease agent. Yellowhead shrimp disease, yellowhead virus, yellowhead baculovirus, yellowhead disease baculovirus. ఈ డిసీజ్ అనేది దేని వల్ల వస్తుంది అంటే ఎల్లో హెడ్ వైరస్ వల్ల వస్తుంది. Geographical distribution. Yellowhead disease was first reported in central Thailand in 1990, from which it spread rapidly along the eastern and western coasts of Gulf of Thailand to southern farming regions. ఈ ఎల్లో హెడ్ డిసీజ్ అనేది ఫస్ట్ ఎక్కడ రిపోర్ట్ అయిందని చెప్తున్నారు? సెంట్రల్ థాయిలాండ్లో ఇన్ ద ఇయర్ 1990లో రిపోర్ట్ అయింది అని చెప్తున్నారు. అక్కడ నుంచి ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిందన్నమాట అలాంగ్ ద ఈస్టర్న్ అండ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ టు సదరన్ ఫార్మింగ్ రీజన్స్కి ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు. Next, outbreaks of yellowhead disease have been reported from most of the major shrimp farming countries in Asia. అవుట్బ్రేక్స్ అంటే ఏంటి? డిసీజ్ అకరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఏమంటాము? అవుట్బ్రేక్స్ అంటాం. డిసీజ్ అకరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయితే మనం ఏమంటాము? అవుట్బ్రేక్ అంటాం అన్నమాట. ఇక్కడ అవుట్బ్రేక్స్ ఆఫ్ యెల్లోహెడ్ డిసీజ్ అనేది ఎక్కడ నుంచి రిపోర్ట్ అయింది అంట? ఏషియాలో ఉన్న మేజర్ షింప్ ఫార్మింగ్ కంట్రీస్ నుంచి ఈ అవుట్బ్రేక్స్ ఆఫ్ యెల్లోహెడ్ డిసీజ్ అనేది రిపోర్ట్ అయింది అని చెప్తున్నారు. అవుట్బ్రేక్స్ ఆఫ్ యెల్లోహెడ్ డిసీజ్ అనేది ఎక్కడ నుంచి రిపోర్ట్ అయింది అంటే ఏషియాలో ఉన్న మేజర్ షింప్ ఫార్మింగ్ కంట్రీస్ నుంచి రిపోర్ట్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, హోస్ట్ స్పీసీస్ పీనియస్ మోనోడాన్ ద జైంట్ బ్లాక్ టైగర్ షింప్ ఈజ్ ద స్పీసీస్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్. ప్రైమరీగా ఎఫెక్ట్ అయిన స్పీసీస్ ఏంటి అంటే పీనియస్ మోనోడాన్. ఈ పీనియస్ మోనోడాన్ మనం ఏమంటాము? జైంట్ బ్లాక్ టైగర్ షింప్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్, పీనియస్ మెర్జుయెన్సిస్, పేలియోమోస్ స్టైలిఫెరస్ అండ్ మెటాపీనియస్ ఎన్సిస్ వర్ ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ఫెక్టెడ్. ఈ పీనియస్ మెర్జుయెన్సిస్ కానీ పేలియోమోస్ స్టైలిఫెరస్ కానీ మెటాపీనియస్ ఎన్సిస్ అనేవి ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ఫెక్టెడ్ అంటున్నారు. ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫెక్టెడ్ అంటే ఏంటి? సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ ఏదైనా డిసీజ్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ డిసీజ్ మీద సైంటిస్టులు ఏదైనా డిసీజ్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆ డిసీజ్ అనేది ఏ ప్యాథోజన్ వల్ల కాజ్ అయింది, ఆ ప్యాథోజన్ అనేది బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఎటువంటి మెకానిజం చూపిస్తుంది, ఆ బాడీలో ఏ ఆర్గాన్స్ లేకపోతే ఏ టిష్యూస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ ప్యాథోజన్ అనేది ఎన్ని డేస్ ఉంటుంది ఆ బాడీలో, అండ్ ఆ డిసీజ్కి అగెనెస్ట్గా డ్రగ్ అనేది దేని మీద బేస్ చేసుకొని కనిపెట్టాలి. అండ్ ఆ డిసీజ్కి డ్రగ్ కనిపెట్టిన తర్వాత ఆ డ్రగ్ అనేది ఆ డిసీజ్కి అగెనెస్ట్గా ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో సైంటిస్టులు ఏం చేస్తారు అంటే ల్యాబ్స్లో కొన్ని ఆర్గానిజమ్స్ ఆ డిసీజ్ సంబంధించిన ప్యాథోజన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఆర్గానిజమ్స్ మనం ఏమంటాము? ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ఫెక్టెడ్ అంటాం అన్నమాట. ఈ పీనియస్ మెర్జుయెన్సిస్ కానీ పేలియోమోస్ స్టైలిఫెరస్ అండ్ మెటాపీనియస్ ఎన్సిస్ అనేవి ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫెక్టెడ్ అని చెప్తున్నారు. Next, Paleomos stylliferus is a carrier that survives the infection well. Euphausia species, krill and other small shrimp species could also carry the disease. ఈ Paleomos stylliferus, ఈ Euphausia species and other small shrimp species కూడా డిసీజ్ని క్యారీ చేస్తాయని చెప్తున్నారు. Juvenile stages of America Peonies, Peonies vennemi, Peonies stylirosis, Peonies setiferus, Peonies esticus అండ్ పీనియస్ డ్యూరేరం వర్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫెక్టెడ్. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫెక్టెడ్ అనమాట. బట్ పోస్ట్ లార్వా స్టేజెస్ వర్ ఫౌండ్ టు బి రిలేటివ్లీ రెసిస్టెంట్ టు ఛాలెంజ్. ఈ పోస్ట్ లార్వా స్టేజెస్ అనేవి ఏంటంటే రిలేటివ్లీ రెసిస్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ డిసీజెస్కి రిలేటివ్గా రెసిస్టెంట్గా ఉంటాయి అంటున్నారు. ఈ పోస్ట్ లార్వా స్టేజెస్ అనేవి డిసీజ్కి రిలేటివ్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆన్ ద హోస్ట్. పీనియస్ మోనోడాన్ సఫర్స్ అక్యూట్ ఎపిజూటిక్స్ విత్ హై క్యుములేటివ్ మోర్టాలిటీస్ విచ్ మే రీచ్ 100% within 3 to 5 days after appearance of clinical signs. ఈ పీనియస్ మోనోడాన్ అనేది అక్యూట్ ఎపిజోడిక్తో సఫర్ అవుతుంది అని చెప్తున్నారు. అక్యూట్ అంటే ఏంటి? లైఫ్ లాంగ్ ఉండమాట. దాన్ని మనం అక్యూట్ అంటాం. ఎపిజోడిక్ అంటే ఏంటి? మన జనరల్గా పర్టికులర్ డిసీజ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్లో ఇన్ ద సేమ్ ప్లేస్ అట్ ద సేమ్ టైంలో కనుక ఏపియర్ అయితే దాన్ని మనం ఏమంటాం? ఎపిజూటిక్ అంటాం. పర్టికులర్ డిసీజ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్లో ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ ద సేమ్ టైంలో కనుక ఏపియర్ అయితే దాన్ని మనం ఏమంటాం? ఎపిజూటిక్ అంటాం. నెక్స్ట్,
ఇక్కడ పీనియస్ మోడ్ అనేది ఎక్యూట్ ఎపిజోడిక్తో సఫర్ అవుతుందని చెప్తున్నారు. విత్ హై క్యుములేటివ్ మోర్టాలిటీస్. క్యుములేటివ్ మోర్టాలిటీస్ అంటే ఏంటి? క్యుములేటివ్ మోర్టాలిటీనే మనం మోర్టాలిటీ రిస్క్ అంటాం, లేకపోతే ఫైనైట్ మోర్టాలిటీ రేట్ అని కూడా అంటాం. క్యుములేటివ్ మోర్టాలిటీని మనం ఏమనొచ్చు అంటే మోర్టాలిటీ రిస్క్ అనొచ్చు, లేకపోతే ఫైనైట్ మోర్టాలిటీ రేట్ అని కూడా అంటారన్నమాట. క్యుములేటివ్ మోర్టాలిటీ ఇస్ నథింగ్ బట్ the proportion of individuals alive at the start of a period that die over that period. అంటే ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎన్ని ఇండివిజువల్స్ అనేవి లైవ్ కండిషన్లో ఉన్నాయి, అదే పీరియడ్ ఎండ్ అయ్యేసరికి ఎన్ని ఇండివిజువల్స్ అనేవి చనిపోయినాయో వాటి యొక్క ప్రపోర్షన్ని మనం ఏమంటాము? క్యుములేటివ్ మోర్టాలిటీ అంటాం. క్యుములేటివ్ మోర్టాలిటీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎన్ని ఇండివిజువల్స్ అనేవి లైవ్ కండిషన్లో ఉన్నాయి, అదే పీరియడ్ ఎండ్ అయ్యేసరికి ఎన్ని ఇండివిజువల్స్ అనేవి చనిపోయినాయో వాటి యొక్క ప్రపోర్షన్నే మనం క్యుములేటివ్ మోర్టాలిటీస్ అంటాం. ఇక్కడ ఏమంటున్నారు? ఈ క్యుములేటివ్ మోర్టాలిటీస్ అంట 100% రీచ్ అవుద్దంట విత్ ఇన్ 3 to 5 days. ఎప్పుడు? క్లినికల్ సైన్స్ ఏపియర్ అయిన తర్వాత విత్ ఇన్ 3 to 5 daysలో ఈ క్యుములేటివ్ మోర్టాలిటీ రేట్ అనేది 100% రీచ్ అవుతుంది అంటున్నారు. క్లినికల్ సైన్స్ ఏపియర్ అయిన తర్వాత మాత్రమే ఈ క్యుములేటివ్ మోర్టాలిటీ రేట్ అనేది విత్ ఇన్ 3 to 5 daysలో 100% రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ఫెక్షన్ ఈజ్ హారిజాంటల్లీ ట్రాన్స్మిటెడ్. మనకి జనరల్గా ఇన్ఫెక్షన్ అనేది హారిజాంటల్గా ట్రాన్స్మిట్ అవుతాం, వెర్టికల్గా ట్రాన్స్మిట్ అవుతాం. ముందు ఆ మెయిన్ రెండింటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఇన్ఫెక్షన్ అనేది హారిజాంటల్గా ట్రాన్స్మిట్ అవుద్ది అంటారు. హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా అంటే సేమ్ జనరేషన్ యొక్క ఇండివిజువల్స్ మధ్య కనుక వైరస్ ట్రాన్స్మిట్ అయితే దాన్ని మనం ఏమంటాం? హారిజాంటల్ ట్రాన్స్మిషన్. హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే సేమ్ జనరేషన్ యొక్క ఇండివిజువల్స్ మధ్య కనుక వైరస్ ట్రాన్స్మిట్ అయితే దాన్ని మనం ఏమంటాం? హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటాం. మరి వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్ కనుక డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయితే దాన్ని మనం ఏమంటాం? వెర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్ మధ్య జరుగుతుంది అన్నమాట. అదే హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అయితే సేమ్ జనరేషన్ యొక్క ఇండివిజువల్స్ మధ్య జరిగితే దాన్ని మనం ఏమంటాము? హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటాం. నెక్స్ట్, టైగర్ షింప్ పోస్ట్ లార్వా 15 were found to be resistant to infection, but stages PL20 to 25 and on growing juveniles through to sub-adults were found to be highly susceptible. ఈ టైగర్ షింప్ పోస్ట్ లార్వా PL15 అనేవి ఇన్ఫెక్షన్కి రెసిస్టెంట్గా ఉంటాయంట. బట్ BL20 to 25 అండ్ ఆన్ గ్రోయింగ్ జూనైల్స్ త్రూ సబ్-అడల్ట్స్ అనేవి హైలీ ససెప్టబుల్, అంటే వాటికి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, గ్రాస్ అబ్జర్వేషన్స్. ఇనీషియల్లీ ఫీడింగ్ ఇంక్రీజెస్ ఫాలోడ్ బై రెడ్యూస్డ్ ఫీడింగ్ ఇన్ లేటర్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఇనీషియల్గా ఫీడింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాయి, లేటర్ స్టేజ్ ఆఫ్ డిసీజెస్లో ఫీడింగ్ అనేది రెడ్యూస్ అవుతుందని చెప్తుంది. ఇనీషియల్గా ఫీడింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాయి, కానీ డిసీజ్ యొక్క లేటెస్ట్ స్టేజెస్లో ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. పెయిల్ బాడీ, ఎల్లోయిష్ స్వోలెన్ సెఫాలోథొరాక్స్ అండ్ హెపటోపాంక్రియాస్, వైటిష్ ఎల్లోయిష్ బ్రౌనిష్ గిల్స్. పెయిల్ బాడీ చూస్తాము, ఎల్లోయిష్ స్వోలెన్ సెఫాలోథొరాక్స్ అండ్ హెపటోపాంక్రియాస్ చూస్తాము, వైటిష్ ఎల్లోయిష్ బ్రౌనిష్ గిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ప్రెజెంటివ్ డయాగ్నోసిస్ ఈజ్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాన్ హిస్టరీ, క్లినికల్ సైన్స్, గ్రాస్ చేంజెస్ అండ్ హిస్టోపాథాలజీ. మనం ప్రెజెంటివ్ డయాగ్నోసిస్ని ఎలా మేడ్ చేస్తాం? మనం ప్రెజెంటివ్ డయాగ్నోసిస్ని మేడ్ చేస్తాం వేటి మీద బేస్ చేస్తాము? పాన్ హిస్టరీని బట్టి, క్లినికల్ సైన్స్ అండ్ గ్రాస్ చేంజెస్ అండ్ హిస్టోపాథాలజీ. ఈ పాన్ హిస్టరీని, క్లినికల్ సైన్స్ని, గ్రాస్ చేంజెస్ అండ్ హిస్టోపాథాలజీని బేస్ చేసుకొని ఈ ప్రెజెంటివ్ డయాగ్నోసిస్ని మేడ్ చేస్తామని చెప్తున్నారు. బయోఎస్ఏ రీఇన్ఫెక్షన్ స్టడీస్ అండ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఆర్ యూజ్డ్ ఫర్ డెఫినేటివ్ డయాగ్నోసిస్. డెఫినేటివ్ డయాగ్నోసిస్కి బయోఎస్ఏ రీఇన్ఫెక్షన్ స్టడీస్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్, స్క్వాష్ ప్రిపరేషన్స్. ఐడెంటిఫై క్యారెక్టరిస్టిక్ అబ్నార్మల్ హెమటోసైట్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ సెల్స్ with pycnotic and karyoheretic nuclei and basophilic cytoplasmic inclusions using right Giemsa stain hemolymph preparations of gill squashes. ఇక్కడ గిల్లో ఉన్న అబ్నార్మల్ హిమటోసైట్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ సెల్స్కి ఉన్న పిక్నోటిక్ అండ్ క్యారియోహెరిటిక్ న్యూక్లియై అండ్ బేసోఫిలిక్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ని రైట్ గిమ్సా స్టెయినింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తారన్నమాట. గిల్లో ఉన్న అబ్నార్మల్ హెమటోసైట్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ సెల్స్ విత్ పిక్నోటిక్ అండ్ క్యారోహెటిక్ న్యూక్లియర్ అండ్ బేసోఫిలిక్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ని మనం రైట్ గిమ్సా స్టెయినింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. పిక్నోటిక్ న్యూక్లియర్ అంటే ఏంటి? జనరల్గా
పిగ్నోటిక్ న్యూక్లియస్ అంటే ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ అపాప్టోసిస్ అనమాట. దేని వల్ల కాజ్ అవుద్ది? క్రోమాటిన్ కండెన్సేషన్ వల్ల కాజ్ అవుద్ది. పిగ్నోటిక్ న్యూక్లియస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అపాప్టోసిస్ కాజ్డ్ బై క్రోమాటిన్ కండెన్సేషన్. నెక్స్ట్ క్యారియోహెరిటిక్ న్యూక్లియస్. క్యారియోహెరిటిక్ న్యూక్లియస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇంటూ స్మాల్ కంపార్ట్మెంట్స్. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇంటూ స్మాల్ కంపార్ట్మెంట్స్ మనం ఏమంటాము? క్యారియోహెరిటిక్ న్యూక్లియస్ అంటాం అన్నమాట. ఇక్కడ బేసోఫిలిక్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ అనేవి బేసిక్ డైతో స్టెయిన్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ గిల్లో ఉన్న అబ్నార్మల్ హెమటోసైట్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ సెల్స్ విత్ పిగ్నోటిక్ అండ్ క్యారియోహెరిటిక్ న్యూక్లియస్ అండ్ బేసోఫిలిక్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ని మనం రైట్ గిమ్సా స్టెయిన్ టెక్నిక్ యూస్ చేసి ఐడెంటిఫై చేసాము. పిగ్నోటిక్ న్యూక్లియస్ అంటే ఏంటి? అదొక కైండ్ ఆఫ్ అపాప్టోసిస్ క్రోమాటిక్ కండెన్సేషన్ వల్ల కాజ్ అవుతుంది. క్యారియోహెరిటిక్ న్యూక్లియస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంటూ స్మాల్ కంపార్ట్మెంట్స్ మాట. Next, histology. Massive systematic necrosis of numerous tissues and basophilic perinuclear cytoplasmic inclusions in at least some of the following tissues. ఈ మ్యాసివ్ సిస్టమాటిక్ నెక్రోసిస్ ఆఫ్ న్యూమరస్ టిష్యూస్ కానీ బేసోఫిలిక్ పెరిన్యూక్లియర్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ అనేవి ఈ కింద ఉన్న టిష్యూస్ కొన్నిట్లో అయినా ఉంటాయి అని చెప్తున్నారు. ఈ క్యారెక్టర్స్ అనేవి ఈ కింద ఉన్న టిష్యూస్లో కొన్నిట్లో అయినా ఉంటాయని చెప్తున్నారు. సిస్టమాటిక్ హిమటోసైట్స్ అండ్ డెవలపింగ్ హిమటోసైట్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిస్టమాటిక్ హిమటోసైట్స్ అండ్ డెవలపింగ్ hematocytes in the hematopoietic tissues and fixed phagocytes in the heart, the lymphoid organ, stromal matrix cells, the gill lamellar epithelial pillar cells, connective and spongy connective tissues, subcuticular epidermis, striated and cardiac muscles, capsule of the ovary, nervous tissue including nerve fibers, neurosecretory and glial cells, and the wall of the stomach, midgut అండ్ మిడ్గట్ సీకమ్. వీటిలో పైన చెప్పిన క్యారెక్టర్స్ అనేవి అన్నిటిలో పైన చెప్పిన క్యారెక్టర్స్ అనేవి కొన్నిట్లోనే ఉండవచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, the oca organ, gill, heart, midgut and hepatopancreas usually contain higher titers of YHV and apparently are the primary target tissues and organs for YHV infection. ఈ oca organ కానీ గిల్, హార్ట్, మిడ్గట్ అండ్ ప్యాంక్రియాస్ అనే వాటికి హై టైటస్ ఆఫ్ YHV అనేది ఉంటుంది అన్నమాట. వీటిలో హైయర్ టైటస్ ఆఫ్ YHV అనేది ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ oca organ, గిల్, హార్ట్, మిడ్గట్, హెపటోపాంక్రియాస్ అనేవి ఏంటి అంటే ప్రైమరీ టార్గెట్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ మాట. వైహెచ్వి ఇన్ఫెక్షన్కి ప్రైమరీ టార్గెట్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఏవి అంటే ఈ oca organ, గిల్, హార్ట్, మిడ్గట్ అండ్ హెపటోపాంక్రియాస్ అనేవి ప్రైమరీ టార్గెట్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఫర్ వైహెచ్వి ఇన్ఫెక్షన్. Next, cellular changes in early infections may include nuclear hypertrophy, chromatin diminution and margination, and lateral displacement of nucleolus. మనం ఎర్లీ ఇన్ఫెక్షన్స్లో కనుక సెల్యులర్ చేంజెస్ చూస్తే ఆ సెల్యులర్ చేంజెస్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే న్యూక్లియర్ హైపర్ట్రోఫీ ఉంటుంది. అంటే ఏంటంటే న్యూక్లియర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్రోమాటిన్ డైమినేషన్ మార్జినేషన్ అంటే ఏంటంటే క్రోమాటిన్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. అండ్ లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద న్యూక్లియోలస్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇవన్నీ ఏంటి? ఎర్లీ ఇన్ఫెక్షన్స్లో కనిపించే సెల్యులర్ చేంజెస్ అన్నమాట. ఎర్లీ ఇన్ఫెక్షన్స్లో కనిపించే సెల్యులర్ చేంజెస్ ఇవన్నీ న్యూక్లియర్ హైపర్ట్రోఫీ కానీ క్రోమాటిన్ డైమినేషన్, మార్జినేషన్ అండ్ లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ న్యూక్లియోలస్ అనేవి ఎర్లీ ఇన్ఫెక్షన్స్లో కనిపించే సెల్యులర్ చేంజెస్. నెక్స్ట్, electron microscopy. Rod shaped enveloped virions measuring 150 to 200 nanometers into 40 to 50 nanometers consists of two structural units. ఈ రాడ్ షేప్ ఎన్వెలోప్డ్ విరియాన్స్ అనేది ఎంత మెజర్ చేస్తుంది అంటే 150 to 200 నానోమీటర్స్ ఇంటూ 150 to 200 నానోమీటర్స్ ఇంటూ 450 to 50 నానోమీటర్స్ మెజర్ చేస్తుంది. ఈ రాడ్ షేప్ ఎన్వెలోప్డ్ విరియాన్స్ యొక్క మెజరింగ్ అనేది 150 to 200 నానోమీటర్స్ ఇంటూ 40 to 50 నానోమీటర్స్ ఉంటుంది. వీటికి రెండు స్ట్రక్చరల్ యూనిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. న్యూక్లియర్ క్యాప్సిడ్ అండ్ ఎన్వెలోప్ విత్ ఎ ట్రైలామిల్లర్ యూనిట్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ క్యాప్సిడ్ అండ్ ఎన్వెలోప్కి ట్రైలామిల్లర్ యూనిట్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రీ విరియాన్స్ వేర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో ఫ్రీ విరియాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. డార్క్లీ స్టెయినింగ్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ వేర్ ప్రజెంట్ ఇన్ సమ్ సెల్స్. ఈ డార్క్లీ స్టెయినింగ్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ అనేవి కొన్ని సెల్స్లో ఉంటాయని చెప్తున్నారు. వైరల్ రిప్లికేషన్ వాస్ ఫౌండ్ టు బి ప్రైమర్లీ ఇనిషియేటెడ్ ఇన్ ద న్యూక్లియస్ విత్ అసెంబ్లీ అక్కరింగ్ ఇన్ ద సైటోప్లాజం. జనరల్గా వైరల్ రిప్లికేషన్ అనేది ఇనీషియల్గా న్యూక్లియస్లో స్టార్ట్ అవుతుంది, కానీ లేటర్ ఆన్ సైటోప్లాజంలో అక్కర్ అవుతుంది అనమాట. వైరల్ రిప్లికేషన్ అనేది ఇనీషియల్గా న్యూక్లియస్లో స్టార్ట్ అయ్యి లేటర్ ఆన్ సైటోప్లాజంలో అక్కర్ అవుతుంది అని చెప్తున్నారు. వైరల్ రిప్లికేషన్ వాస్ ఫౌండ్ టు బి ప్రైమరీ ఇనిషియేటెడ్ ఇన్ ద న్యూక్లియస్లో స్టార్ట్ అవుతుంది, కానీ లేటర్ ఆన్ సైటోప్లాజంలో అక్కర్ అవుతుంది అనమాట. ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ మెనీ సెల్స్ లాంగ్ ఫిలమెంట్స్ వర్ అబ్జర్వ్డ్ యాజ్ పాసిబుల్ ప్రికర్సర్స్ టు ద ఎన్వెలోప్డ్ విరియాన్స్. ఈ
మెనీ సెల్స్లో ఉన్న ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ మెనీ సెల్స్లో లాంగ్ ఫిలమెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఎన్విలోప్డ్ విరియాన్స్కి ప్రికర్సర్స్ మాట. సైటోప్లాజం ఆఫ్ మెనీ సెల్స్లో మనకి లాంగ్ ఫిలమెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఎన్విలోప్డ్ విరియాన్స్కి ప్రికర్సర్స్ మాట. నెక్స్ట్, ఆఫ్టర్ 32 hours పోస్ట్ ఇంజెక్షన్ ద సైటోప్లాజం బికేమ్ ద మేజర్ సైట్ of viral replication producing the typical massive cytoplasmic necrosis. 32 hours పోస్ట్ ఇంజెక్షన్ తర్వాత వైరల్ రిప్లికేషన్కి సైటోప్లాజం అనేది మేజర్ సైట్ కింద మారుతుంది, ఫార్మింగ్ టిపికల్ మ్యాసివ్ సైటోప్లాస్మిక్ నెక్రోసిస్. ఇక్కడ ఎల్ట్రా మైక్రోస్కోపీ చూస్తే రాడ్ షేప్డ్ ఎన్విలోప్డ్ విరియాన్స్ యొక్క మెజర్మెంట్ ఇచ్చారు. 150 to 200 నానోమీటర్స్ ఇంటూ 40 to 50 నానోమీటర్స్. వాటికి 2 స్ట్రక్చర్ యూనిట్స్ అనేవి ఉంటాయి. అండ్ న్యూక్లియర్ క్యాప్సిడ్ ఎన్విలోప్ అనేది ట్రైలామిలర్ యూనిట్ మెంబ్రేన్తో ఉంటుంది. ఫ్రీ విరియాన్స్ అనేవి ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. డార్క్లీ స్టెయినింగ్ సైటోప్లాస్మిక్ ఇంక్లూషన్స్ అనేవి కొన్ని సెల్స్లో ఉంటాయి. వైరల్ రిప్లికేషన్ అనేది ఇనీషియల్గా న్యూక్లియస్లో స్టార్ట్ అయ్యి లేటర్ ఆన్ సైటోప్లాజంలో అక్కర్ అవుతుంది. సైటోప్లాజం ఆఫ్ మెనీ సెల్స్లో లాంగ్ ఫిలమెంట్స్ అనేవి ఉంటాయి. అవి జనరల్గా ఎన్విలోప్డ్ విరియాన్స్కి ప్రికర్సర్స్గా ఉంటాయి. 32 hours పోస్ట్ ఇంజెక్షన్ తర్వాత సైటోప్లాజం అనేది మేజర్ సైట్ కింద మారుతుంది వైరల్ రిప్లికేషన్కి, ఫార్మింగ్ టిపికల్ మాసివ్ సైటోప్లాస్మిక్ నెక్రోసిస్. Next, bioassay. Clinical signs usually develop within 24 to 72 hours and up to 100% mortalities occur within 3 to 5 days. Clinical signs in general గా 24 to 72 hours గ్యాప్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ మోర్టాలిటీ అనేది 100% ఎప్పుడు రీచ్ అవుద్ది, వితిన్ 3 to 5 డేస్లోనే మోర్టాలిటీ అనేది 100% రీచ్ అవుద్ది అని చెప్తున్నారు. క్లినికల్ సైన్స్ అయితే వితిన్ 24 to 72 అవర్స్లో డెవలప్ అవుతాయి. అదే మోర్టాలిటీ అనేది 100% అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది, 3 to 5 డేస్లో అనమాట. ఇమ్యునలాజికల్ ఎస్సే. మోనోక్లోనల్ అండ్ పాలీక్లోనల్ యాంటీబాడీస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అగెన్స్ట్ YBV. ఈ మోనోక్లోనల్ పాలీక్లోనల్ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయినాయి అన్నమాట అగెన్స్ట్ YBVకి. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ కంట్రోల్. నో నోన్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ హార్వెస్ట్ ఫాలోడ్ బై థరో డిస్ఇన్ఫెక్షన్. ద యూజ్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అండ్ ఇమ్యునోహెన్సర్స్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. Research on vaccine development has just started. Immune protection against YHD has been confirmed at the laboratory scale. ఇక ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అండ్ త్వరగా హార్వెస్టింగ్ చేయాలి, లేటర్ ఆన్ థరో డిస్ఇన్ఫెక్షన్ అనేది చేయాలన్నమాట. అండ్ ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ అనేది జస్ట్ స్టార్ట్ అయింది. ఇమ్యూన్ ప్రొడక్షన్ YHDకి అగెనెస్ట్గా ఇమ్యూన్ ప్రొడక్షన్ అనేది ల్యాబొరేటరీ స్కేల్లో కన్ఫర్మ్ అయింది అని చెప్తున్నారు. YHDకి అగెనెస్ట్గా ఇమ్యూన్ ప్రొడక్షన్ అనేది ల్యాబొరేటరీ స్కేల్లో కన్ఫర్మ్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ఫెక్షియస్ హైపోడెర్మల్ అండ్ హెమటోపాయిటిక్ నెక్రోసిస్ వైరస్ ఆఫ్ పీనియర్ స్ట్రీమ్. Common generally accepted names of the organism or disease agent. Infectious hypodermal and hematopoietic necrosis disease, infectious hypodermal and hematopoietic necrosis virus, runt deformity syndrome అని అంటాము, or RDS of Peneus vennemi. ఈ డిసీజ్ అనేది దేని వల్ల కాజ్ అవుతుందంటే ఈ డిసీజ్ అనేది దేని వల్ల కాజ్ అవుతుందంటే IHHN వైరస్ వల్ల కాజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్. ఎన్జూటిక్ ఇన్ తైవాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ ఫిలిప్పీన్స్, అండ్ పాసిబుల్లీ ఆల్సో ఎన్జూటిక్ ఇన్ పెరు అండ్ సెంట్రల్ అమెరికా. ఇవి తైవాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ ఫిలిప్పీన్స్ అండ్ ఆల్సో పెరు, సెంట్రల్ అమెరికాలో ఎన్జూటిక్గా ఉంటాయని చెప్తున్నారు. థాట్ టు బి హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్ అండ్ నౌ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ కల్చర్ పీనియస్ ఇన్ ద సౌత్ ఈస్ట్ యునైటెడ్ స్టేట్స్, కెరేబియన్, బ్రెజిల్, హవాయ్, తాహితి అండ్ ఇజ్రాయిల్. ఇవి వైడ్గా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి అంటే సౌత్ ఈస్ట్ యునైటెడ్ స్టేట్స్లోను, కెరేబియన్, బ్రెజిల్, హవాయ్, తాహితి అండ్ ఇజ్రాయిల్లో వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి. అదే ఎన్జూటిక్ ఎక్కడైనా తైవాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ ఫిలిప్పీన్స్ అండ్ పాసిబుల్లీ ఆల్సో ఎన్జూటిక్ ఇన్ పెరు అండ్ సెంట్రల్ అమెరికా, వీటన్నిటిలో ఎన్జూటిక్ అయింది. నెక్స్ట్, వైడ్గా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి అంటే సౌత్ ఈస్ట్ యునైటెడ్ స్టేట్స్, కెరేబియన్, బ్రెజిల్, హవాయ్, తాహితి అండ్ ఇజ్రాయిల్లో ఇవి వైడ్లీ డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నమాట. నెక్స్ట్, హోస్ట్ స్పీసీస్ కన్సిడర్డ్ హైలీ కంటాజియస్ అండ్ ఇన్ఫెక్షియస్ టు మెనీ పీనియర్స్. ఇది ఏంటంటే జనరల్గా హైలీ కంటాజియస్ అంటే ఏంటంటే త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవుద్ది. అండ్ మెనీ పీనియర్స్కి ఇది ఇన్ఫెక్షియస్ అనమాట. ఆ పీనియర్స్ ఏంటంటే పీనియస్ స్టైలిరాస్టిస్, పీనియస్ వెన్నేమి, పీనియస్ మోనోడాన్, పీనియస్ చైనెన్సిస్, పీనియస్ ఆక్సిడెంటలిస్, పీనియస్ కాలిఫోర్నియన్సిస్, పీనియస్ సెమిసెల్కేటస్ అండ్ హైబ్రిడ్స్ ఆఫ్ పీనియస్ మోనోడాన్ అండ్ పీనియస్ ఎస్కులెంటస్. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్లీ ట్రాన్స్మిటెడ్ టు పీనియస్ సెటిఫెరస్, పీనియస్ జపానికస్, పీనియస్ ఎస్టికస్ అండ్ పీనియస్ జ్యురేరం. వీటిలో ఈ పీనియస్ సెటిఫెరస్, పీనియస్ జపానికస్, పీనియస్ ఎస్టికస్ అండ్ పీనియస్ జ్యురేరంలో ఎక్స్పెరిమెంటల్గా ట్రాన్స్మిట్ అయింది అని చెప్తున్నారు.
నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ద హోస్ట్, రెడ్యూస్డ్ ఫుడ్ కన్సంప్షన్, కెనబలిజం, ఇంక్రీజ్ మోర్టాలిటీ. ఫుడ్ కన్సంప్షన్ అనేది సరిగ్గా తీసుకోదన్నమాట, కెనబలిజం చూస్తాము, మోర్టాలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ సమ్ కేసెస్ షింప్ రిపీటెడ్లీ రైస్ స్లోలీ టు సర్ఫేస్, రోల్ ఓవర్ అండ్ సింక్ టు బాటమ్. ఇన్ సమ్ కేసెస్లో ఏమవుతుంది, షింప్ అనేది రిపీటెడ్గా రైస్ స్లోలీ టు సర్ఫేస్ చూపిస్తుంది, రోల్ ఓవర్ అవుతుంది, బాటంలోకి సింక్ అయిపోతుంది అనమాట. డిసీజ్ పర్టికులర్లీ సివియర్ అమంగ్ జోనల్స్ ఇన్ హై డెన్సిటీ ట్యాంక్ అండ్ రేస్వే కల్చర్స్. హై డెన్సిటీ ట్యాంక్లోను అండ్ రేస్వే కల్చర్స్లో ఎస్పెషల్లీ ఇన్ జోనైల్స్లో ఈ డిసీజ్ అనేది బాగా సివియర్గా ఉంటుంది అని చెప్తున్నారు. హై డెన్సిటీ ట్యాంక్ అండ్ రేస్వే కల్చర్స్లో ఉన్న జోనైల్స్కి ఈ డిసీజ్ అనేది బాగా సివియర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఆల్దో IHHNV మే కాజ్ 80 to 90% క్యుములేటివ్ మార్టాలిటీస్ ఇన్ పోస్ట్ లార్వే అండ్ జోనైల్స్. ఈ IHHNV అనేది 80 to 90% క్యుములేటివ్ మోర్టాల్స్ని కాజ్ చేస్తుంది అనమాట. వీటిల్లో పోస్ట్ లార్వే అండ్ జోనైల్స్లో ఈ IHHNV అనేది 80 to 90% క్యుములేటివ్ మోర్టాల్స్ని కాజ్ చేస్తుంది అనమాట. The etiological and economic significance in Asia remains unclear. ఈ etiological and economic significance ఏషియాలో ఇంకా అన్క్లియర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ గ్రాస్ అబ్జర్వేషన్స్, వైట్ ఆర్ బఫ్ కలర్ స్పాట్స్ ఇన్ ద క్యూటిక్యులర్ ఎపిడర్మిస్, ఎస్పెషల్లీ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద టర్గల్ ప్లేట్స్ ఆఫ్ ద అబ్డామన్, గివింగ్ ద ష్రింప్ మోల్టెడ్ అపీరియన్స్. ఈ వైట్ ఆర్ బఫ్ కలర్ స్పాట్స్ అనేవి క్యూటిక్యులర్ ఎపిడర్మిస్ మీద ఫామ్ అవుతాయి, అండ్ ఎస్పెషల్లీ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే జంక్షన్ ఆఫ్ ద టర్గల్ ప్లేట్స్ ఆఫ్ ద అబ్డామన్ దగ్గర కూడా ఫామ్ అవుతాయి. అప్పుడు షింప్కి మోల్టెడ్ అపీరియన్స్ అంటే షింప్ మీద స్పాట్స్ అంటే మచ్చలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట, స్పాట్స్లా ఫామ్ అవుతాయి అన్నమాట షింప్ మీద. నెక్స్ట్ హిస్టాలజీ, ప్రామినెంట్ ఇసినోఫిలిక్ with hematoxylin and Eisenstein of tissues preserved with fixative connective acetic acid. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ గ్రాస్ అబ్జర్వేషన్స్ చూద్దాము. వైట్ ఆర్ బఫ్ కలర్ స్పాట్స్ అనేవి క్యూటిక్యులర్ ఎపిడర్మిస్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ జంక్షన్ ఆఫ్ ద టర్గల్ ప్లేట్స్ ఆఫ్ ద అబ్డామెన్ దగ్గర ఫామ్ అవుతాయి. సో ఇలా ఎప్పుడైతే ఫామ్ అయినా ఆటోమేటిక్గా షింప్కి మోల్టెడ్ అపియరెన్స్ అంటే షింప్కి స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి, మచ్చలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ హిస్టాలజీ, ప్రామినెంట్ ఇసినోఫిలిక్ విత్ హెమటాక్సైలిన్ అండ్ ఈసెన్స్టైన్ ఆఫ్ టిష్యూస్ ప్రిజర్వ్డ్ విత్ ఫిక్సేటివ్స్ కంటైనింగ్ ఎస్టిక్ యాసిడ్, Fusion variable depending on stage of videogenesis and amount of DNA present, intranuclear inclusion bodies in chromatin marginated hypertrophied nuclei of various tissues of ectodermal, that is gills, epidermis, hypodermal epithelium of foregut and hindgut, nerve cord and nerve ganglia and mesodermal origin అన్నారు. ఇక్కడ ఏంటి అంటే టిష్యూస్ని ఎస్డిక్ యాసిడ్లో ప్రిజర్వ్ చేసి హెమటాక్సైలిన్ అండ్ ఈసిన్తో స్టెయిన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఫిల్జిన్ వేరియబుల్ అనేది డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ విరియోజెన్సిస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ప్రజెంట్. ఫిల్జిన్ వేరియబుల్ అనేది దేని డిపెండింగ్ ఆన్ ద అంటే స్టేజ్ ఆఫ్ విరియోజెన్సిస్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎన్ఏ యొక్క అమౌంట్ మీద డిపెండ్ అవుద్ది అని చెప్తున్నారు అనమాట. విరియోజెన్సిస్ అంటే ఏంటి, వైరస్ రిప్లికేట్ అనమాట. ఇక్కడ ఫిల్జిన్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ విరియోజెన్సిస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ప్రజెంట్ అంటున్నారు. అంటే ఏంటి, విరియోజెన్సిస్ యొక్క స్టేజ్ మీద అండ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. విరియోజెన్సిస్ అంటే నథింగ్ బట్ ఏంటి, వైరస్ రిప్లికేట్ అనమాట. నెక్స్ట్ ఇంట్రాన్యూక్లియర్ ఇంక్లూజన్ బాడీస్ ఇన్ క్రోమాటిన్ marginated hypertrophied nuclei of various tissues of ectodermal, that is gills, epidermis, hypodermal epithelium, foregut and hindgut, nerve cord and nerve ganglia, mesodermal origin. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంట్రాన్యూక్లియర్ ఇంక్లూషన్ బాడీస్ అనేవి క్రోమాటిన్ మార్జినేటెడ్ హైపర్ట్రోఫైడ్ న్యూక్లియర్ ఆఫ్ వేరియస్ టిష్యూస్ ఆఫ్ ఎక్టోడర్మల్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ మీసోడర్మల్లో కనిపిస్తాయని చెప్తున్నారు. ఎక్టోడర్మల్ అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ, గిల్స్, ఎపిడర్మిస్, హైపోడర్మల్ ఎపిథీలియా, ఫోర్గట్, హైండ్గట్, nerve cord అండ్ nerve ganglia అనేవి ఎక్టోడర్మల్ అనమాట. మీసోడర్మల్ అంటే ఏమొస్తాయి, hematopoietic organs, gonads, antennal gland, tubule, epithelium, mandibular organ, connective tissue and striated muscles. ఇవి మీసోడర్మల్ ఆరిజిన్ అనమాట. ఇక్కడ ఇంట్రాన్యూక్లియర్ ఇంక్లూషన్ బాడీస్ అనేవి ఇంట్రాన్యూక్లియర్ ఇంక్లూషన్ బాడీస్ ఇన్ క్రోమాటిన్ మార్జినల్ హైపర్ట్రోఫైడ్ న్యూక్లియర్ వేరియస్ టిష్యూస్ ఆఫ్ ఎక్టోడర్మల్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ మీసోడర్మల్ ఆరిజిన్లోను కనిపిస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ద ఇంక్లూషన్ బాడీస్ ఆర్ కామన్ ఇన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇంక్లూషన్ బాడీస్ అనేవి అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో కామన్గా కనిపిస్తాయి అంటున్నారు. అసలు ఇంక్లూషన్ బాడీస్ అంటే ఏంటి, ఎప్పుడైతే వైరస్ ఆర్ ప్యాథోజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత రిప్లికేషన్ చూపిస్తుంది. ఆ వైరస్ పార్టికల్స్ మనం ఏమంటాము, ఇంక్లూషన్ బాడీస్ అంటాం. వైరస్ ఆర్ ప్యాథోజన్ ఎంటర్ అయిన తర్వాత రిప్లికేషన్ చూపిస్తుంది. అప్పుడు వైరస్ పార్టికల్స్, ఆ వైరస్ ఫామ్ అయిన వైరస్ పార్టికల్స్ మనం ఏమంటాము, ఇంక్లూషన్ బాడీస్ అంటాం అన్నమాట. ఈ ఇంక్లూషన్ బాడీస్కి ఎటువంటి మెంబర్ అనేది ఉండదు, సైటోప్లాజంలో ఫామ్ అవుతాయి. షేప్ అంటూ ఉంటుంది. ఇవి నాన్ లివింగ్ మాట, మెటబాలిక్ ఉండదు.
న్యూట్రియంట్ స్టోర్ అయి ఉంటుంది, స్టోరేజ్ రిజర్వాయర్ కూడా అంటారన్నమాట. ఈ ఇంక్లూషన్ బాడీస్ అని ఎలా ఫామ్ అవుతాయి అంటే వైరస్ ఆర్ ప్యాథోజన్ ఎంటర్ అయ్యాక రిప్లికేషన్ చూపిస్తాయి. ఆ వైరస్ పార్టికల్స్ మనం ఏమంటాము, ఇంక్లూషన్ బాడీస్ అంటాం. వీటికి ఎటువంటి మెంబ్రేన్ అనేది ఉండదు, ఇవి సైటోప్లాజంలో ఫామ్ అవుతాయి అన్నమాట. వీటికి షేప్ అంటూ ఉంటుంది. ఇవి నాన్ లివింగ్, మెటబాలిక్ ఉండదు అన్నమాట. న్యూట్రియంట్ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట, స్టోరేజ్ రిజర్వాయర్ అని అంటారు. సో ఇంక్లూషన్ బాడీస్ అనేవి అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో కామన్గా ఉంటాయి అంటున్నారు. లేటర్ డిక్రీజింగ్ ఇన్ నెంబర్, తర్వాత నెంబర్ అనేది డిక్రీజ్ అవుద్ది అండ్ ఆర్ ఫాలోడ్ బై నెక్రోసిస్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టార్గెట్ టిష్యూస్ బై హెమటోసిస్. లేటర్ ఆన్ నెక్రోసిస్ జరిగి అండ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టార్గెట్ టిష్యూస్ అనేవి దేని ద్వారా జరుగుతాయి అంట, బై బ్లడ్ సెల్స్, నథింగ్ బట్ హెమటోసిస్ ద్వారా జరుగుతాయి అని చెప్తున్నారు. ఇంక్లూషన్ బాడీస్ అనేవి అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో కామన్గా ఉంటాయి. లేటర్ వాటి నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది, లేటర్ ఆన్ నెక్రోసిస్ జరిగి అండ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టార్గెట్ టిష్యూస్ బై హెమటోసైట్స్. Next, affected cells may also have highly vacuolated cytoplasm with cytoplasmic bodies that range from eosinophilic to basophilic. ఈ ఎఫెక్టెడ్ అయిన సెల్స్కి హైలీ వ్యాక్యులేటెడ్ సైటోప్లాజం అనేది ఉంటుంది విత్ సైటోప్లాస్మిక్ బాడీస్ అన్నమాట. ఆ సైటోప్లాస్మిక్ బాడీస్ అనేవి ఇస్నోఫిలిక్ టు బేసోఫిలిక్ అనే రేంజ్ అవుతాయి అన్నమాట. యూజువల్లీ ద మిడ్గెట్ సీకే అండ్ ద హెప్టోపాంక్రియాస్ ఆర్ అన్అఫెక్టెడ్ ఎక్సెప్ట్ ఇన్ సివియర్ కేసెస్ వేర్ హెప్టోపాంక్రియాటిక్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. జనరల్గా మిడ్గెట్ సీకే కానీ అండ్ హెప్టోపాంక్రియాస్ అనేవి అన్ఎఫెక్టెడ్ అన్నమాట. కానీ సివియర్ కేసెస్లో హెప్టోపాంక్రియాట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం చూస్తామని చెప్తున్నారు. నెక్స్ట్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. వైరస్ ఈజ్ అన్ఎన్విలోప్డ్ icosahedral 17 to 26 nanometers in diameter in sections and 20 to 22 nanometers in purified preparations. ఈ వైరస్ అనేది అన్ఎన్విలోప్డ్ అంటున్నారు. ఐకోసాహెడ్రల్ అంటే ఏంటి, 20 ఫేసెస్ ఉంటే కనుక 20 ఫేసెస్ ఉంటే మనం ఏమంటాం, దాన్ని ఐకోసాహెడ్రల్ అంటాం. అండ్ సెక్షన్స్లో మరియు డయామీటర్ ఎంత ఉంటుందంట, 17 to 26 నానోమీటర్స్ డయామీటర్ ఉంటుంది సెక్షన్స్లో. అదే ప్యూరిఫైడ్ ప్రిపరేషన్స్లో ఎంత ఉంటుంది, 20 to 22 నానోమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఆల్దో దెర్ ఈస్ ఎ న్యూక్లియర్ ఇన్వాల్వ్మెంట్ ద వైరస్ ఈజ్ అసెంబుల్ అండ్ రిప్లికేట్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద హోస్ట్ సెల్. న్యూక్లియర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ వైరస్ అనేది హోస్ట్ సెల్ యొక్క సైటోప్లాజంలో రిప్లికేట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, క్రోమాటిన్ స్టాండ్స్ ఆర్ ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ IHHNV ఇంట్రాన్యూక్లియర్ ఇంక్లూషన్ బాడీస్. క్రోమాటిన్ స్టాండ్స్ అనేవి ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ IHHNV అని చెప్తున్నారు. Virions can occur in paracrystalline arrays that may be visible in histology as cytoplasmic bodies. ఈ విరియాన్స్ అనేవి ఎలా అక్కర్ అవుతాయి అంటే పారాక్రిస్టలైన్ అరేస్. విరియాన్స్ కెన్ అక్కర్ ఇన్ పారాక్రిస్టలైన్ అరేస్ అంటున్నారు. అంటే ఇక్కడ విరియాన్స్ అనేవి లెస్ దాన్ 3 డైమెన్షనల్ ఫామ్లో అక్కర్ అవుతాయి అని చెప్తున్నారు. విరియాన్స్ అనేవి లెస్ దాన్ 3 డైమెన్షనల్ ఫామ్లో అక్కర్ అవుతున్నాయి. దట్ మే బీ విజిబుల్ ఇన్ హిస్టాలజీ యాజ్ సైటోప్లాస్మిక్ బాడీస్. హిస్టాలజీలో అయితే సైటోప్లాస్మిక్ బాడీస్లా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. Next, DNA probes. Several probes including BS4.5 which is highly specific to IHHNV and BA402 have been identified. Several probes అనేవి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే BS4.5 అనేది హైలీ స్పెసిఫిక్ మాట IHHNVకి అండ్ BA402 ఇవన్నీ ఐడెంటిఫై చేశారన్నమాట. దీస్ probes have been developed into sensitive and specific diagnostic test based on in situ hybridization, dot blot hybridization and PCR. ఈ probes అనేవి డెవలప్ అయినాయి అండ్ స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది వేట్ల మీద బేస్ అవుతుంది అంటే అండ్ ఈ ప్రోబ్స్ అనేవి డెవలప్ అయినాయి అండ్ స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ బేస్డ్ ఆన్ వేటి మీద బేస్ అయిందంటే స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఇన్సిటు హైబ్రిడైజేషన్ మీద, డాట్ బ్లడ్ హైబ్రిడైజేషన్ మీద అండ్ PCR మీద ఈ స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది బేస్డ్ అయ్యింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్సిటు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, ఇది ఒక టెక్నిక్ మాట. ఎందుకు యూజ్ చేస్తారు, సెల్స్లో కానీ టిష్యూ సెక్షన్స్లో కానీ లేకపోతే హోల్ టిష్యూలో న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని డిటెక్ట్ చేయడానికి ఈ ఇన్సిటు హైబ్రిడైజేషన్ టెక్నిక్ యూజ్ చేస్తారన్నమాట. ఇన్సిటు హైబ్రిడైజేషన్ అంటే ఇది ఒక టెక్నిక్. ఎందుకు యూజ్ చేస్తారు అంటే సెల్స్లో కానీ టిష్యూ సెక్షన్స్లో కానీ లేకపోతే హోల్ టిష్యూలో న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని డిటెక్ట్ చేయడానికి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ టెక్నిక్ని యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్, డాట్ బ్లాట్ హైబ్రిడైజేషన్. డాట్ బ్లాట్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే ఈ డాట్ బ్లాట్ హైబ్రిడైజేషన్ ద్వారా మనం ప్రోటీన్స్ని డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది ఏంటంటే సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ అన్నమాట. వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ యొక్క సింప్లిఫైడ్ ఫామే డాట్ బ్లాట్ టెక్నిక్ అన్నమాట. మనకి వెస్ట్రన్ బ్లాట్లో ఎలక్ట్రోఫోర్సిస్ చేస్తాము, ఇక డాట్ బ్లాట్లో ఎలక్ట్రోఫోర్సిస్ అనేది చేయము. అందుకే దీన్ని ఏమన్నారు, సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ అన్నమాట. డాట్ బ్లాట్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రోటీన్స్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది
సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వెస్టర్న్ బ్లాట్ టెక్నిక్ మాట. ఈ డాట్ బ్లాట్లో ఎలక్ట్రోఫోరెసిస్ అనేది జరగదు. నెక్స్ట్ పీసీఆర్ అంటే ఏంటి? పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అనమాట. ఈ టెక్నాలజీ ఎందుకు యూస్ చేస్తారు అంటే డిఎన్ఏ సీక్వెన్సెస్ని క్విక్గా అండ్ ఈజీగా యాంప్లిఫై చేయడానికి దీన్ని యూస్ చేస్తారన్నమాట. ఇక్కడ మన స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ఇన్సిడో హైబ్రిడైజేషన్, డాట్ బ్లాట్ హైబ్రిడైజేషన్, పీసీఆర్. ఇన్సిడో హైబ్రిడైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇది ఒక టెక్నిక్. ఎందుకు యూస్ చేస్తారు అంటే సెల్స్లో కానీ టిష్యూ సెక్షన్స్లో కానీ ఈవెన్ ఎంటైర్ టిష్యూలో కానీ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. డాట్ బ్లాట్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ప్రోటీన్స్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వెస్టర్న్ బ్లాట్ టెక్నిక్ మాట. దీంట్లో ఎలక్ట్రోఫోరెసిస్ జరగదు, వేరేస్ వెస్టర్న్ బ్లాట్లో ఎలక్ట్రోఫోరెసిస్ జరుగుద్ది. పీసీఆర్ అంటే ఇది డిఎన్ఏ సీక్వెన్సెస్ని ఈజీగా అండ్ క్విక్గా యాంప్లిఫై చేయడానికి. ఇట్ ఈస్ అ టెక్నాలజీ యూస్ ఫర్ క్విక్ అండ్ ఈజీ యాంప్లిఫైయింగ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ మాట. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్. నోన్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ బ్యాక్యులోవైరస్ పినై. హోస్ట్ స్పెసిస్ పీనియస్ ఎస్టికస్, పీనియస్ వన్నేమి, పీనియస్ జురేరం, ట్రాకీపీనియస్ మిలిస్, పీనియస్ సెటిఫెరస్, పీనియస్ స్టైలిరాస్ట్రిస్, పీనియస్ పెనిసిలేటస్, పీనియస్ బ్రాసిలెన్సిస్, పీనియస్ పాలెన్సిస్, పీనియస్ సబ్చిలిస్, పీనియస్ మార్సినేటస్ అండ్ పాసిబుల్లీ పీనియస్ కాలిఫోర్నియన్సిస్. ఇవన్నీ హోస్ట్ స్పీసీస్ మాట. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ద హోస్ట్. ఇన్ఫెక్షన్ బై హారిజంటల్ ట్రాన్స్మిషన్ టు ఆల్ లైఫ్ స్టేజెస్ బట్ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ మే నాట్ డెవలప్ ఇన్ shrimp older than 9th mold post larvae PL9 unless the animals were held under stressful conditions such as inadequate nutrition. ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి హారిజంటల్గా ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. అన్ని లైఫ్ స్టేజ్లోకి ఇన్ఫెక్షన్ అనేది హారిజంటల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వంట, మే నాట్ డెవలప్ అవ్వవు. పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వవు. వేటిలో? షింప్ ఓల్డర్ దాన్ 9th మోల్ట్ పోస్ట్ లార్వాలో పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వకపోవచ్చు. అన్లెస్ ద యానిమల్స్ వర్ హెల్డ్ అండర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ సచ్ యాజ్ ఇన్ఎక్వేట్ న్యూట్రిషన్స్. ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా హారిజంటల్గా ట్రాన్స్మిట్ అవుతాయి అన్ని లైఫ్ స్టేజెస్కి. ఈ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వకపోవచ్చు. వేటిలో? షింప్ ఓల్డర్ దాన్ 9th మోల్ట్ పోస్ట్ లార్వేలో ఈ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయో సచ్ యాజ్ ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్స్ అలాంటివి ఉంటే కనుక అప్పుడు పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇక జనరల్గా ఇన్ఫెక్షన్ అనేది హారిజంటల్గా ట్రాన్స్మిట్ అవుతాయి అన్ని స్టేజెస్కి. పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి షింప్ ఓల్డర్ దాన్ 9th మోల్ట్ పోస్ట్ లార్వాలో డెవలప్ అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే యానిమల్స్ అనేవి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ సచ్ యాజ్ ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్కి గురైతే కనుక అప్పుడు డెవలప్ అవ్వచ్చు అన్నమాట. అసలు పేటెంట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? జనరల్గా మైక్రో ఆర్గానిజం అనేది ఎంటర్ అయిన తర్వాత పొలిఫరేట్ అయ్యి ఇంజురీని కాజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం అన్నమాట. ఈ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఓల్డర్ దాన్ 9th మోల్డ్ పోస్ట్ లార్వాలో డెవలప్ అవ్వకపోవచ్చు అన్నమాట. షింప్లో ఉన్న ఈ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి షింప్ ఓల్డర్ దాన్ ద 9th పోస్ట్ లార్వాలో డెవలప్ అవ్వకపోవచ్చు అన్నమాట. కానీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ సచ్ యాజ్ ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్స్లో డెవలప్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎపిజోడిక్స్ మే బి క్రోనిక్ టు అక్యూట్ విత్ హై క్యుములేటివ్ మార్టాలిటీస్. ఎపిజోడిక్ అనేది జనరల్గా ఫస్ట్ క్రోనిక్ స్టేజ్ నుంచి అక్యూట్ స్టేజ్కి వస్తామన్నమాట విత్ హై క్యుములేటివ్ మార్టాలిటీ అని చెప్తున్నారు. ఫీడింగ్ అండ్ గ్రోత్ రేట్స్ అనేవి టెంపరీగా రెడ్యూస్ అవుతాయి అంట. ఫీడింగ్ అండ్ గ్రోత్ రేట్ మే బి టెంపరీ రెడ్యూస్. గిల్ అండ్ సర్ఫేస్ ఫాలోయింగ్ మే బి ఇంక్రీజ్. గిల్ అండ్ సర్ఫేస్ ఫాలోయింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. కోఅకరెన్స్ ఆఫ్ ఏ రియోలైక్ వైరస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ సమ్ బీపీ ఇన్ఫెక్టెడ్ కల్చర్ పీనియస్ వెన్నెమి లార్వా డ్యూరింగ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ బీపీ. ఈ బ్యాక్లోవైరస్ పెనై మీద ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది అంటే రియోలైక్ వైరస్ అనేది కోఆకర్ అవుతుందంట. వీటిలో కొన్ని బీపీ ఇన్ఫెక్టెడ్ కల్చర్ పీనియస్ వెన్నీమీలో ఈ రియోలైక్ వైరస్ అనేది కోఆకర్ అవుతుంది అని మనకి బీపీ మీద ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసిందన్నమాట. ఈ బ్యాక్లోవైరస్ పెనై మీద ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది అంటే రియోలైక్ వైరస్ అనేది కోఆకర్ అవుతుందంట. వీటిలో కొన్ని బీపీ ఇన్ఫెక్టెడ్ కల్చర్ పీనియస్ వెన్నీమిలో, కొన్ని, నాట్ ఆల్, సమ్, కొన్ని బీపీ ఇన్ఫెక్టెడ్ కల్చర్డ్ పీనియస్ వెన్నీమిలో రియోలైక్ వైరస్ అనేది కోఆకర్ అవుతుంది అని డ్యూరింగ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకు తెలిసిందన్నమాట. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్. ఫాస్ట్ ప్రిపరేషన్. సింగిల్ ఆర్ మల్టిపుల్ పాలీహెడ్రల్ అక్లూషన్స్ బాడీస్ ఇన్ ఎపిథీలియల్ సెల్ న్యూక్లియర్ హెప్టోపాంక్రియాస్ యాంటీరియర్ మిడ్గట్ ఆర్ ఫ్రెష్ ఫీకస్ యూజింగ్ ఫేస్ ఆర్ బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ. మనం బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీలో ఎగ్జామిన్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే సింగిల్ ఆర్ మల్టిపుల్ పాలీహెడ్రల్ ఇంక్లూషన్ బాడీస్ ఇన్ ఎపిథీలియల్ సెల్ న్యూక్లియర్ హెప్టోపాంక్రియాస్లో కనిపిస్తాయన్నమాట. అండ్ యాంటీరియర్ మిడ్గట్ ఆర్ ఫ్రెష్ ఫీకస్లో మనకు కనిపిస్తాయి. మనకి బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీలో చూసినప్పుడు
మనకి సింగిల్ ఆర్ మల్టిపుల్ పాలిహెడ్రల్ అక్లూషన్ బాడీస్ అనేవి ఎపిథీలియల్ సెల్ న్యూక్లియర్ హెప్టోపాంక్రియాస్లోను, యాంటీరియర్ మిడ్గట్ ఆర్ ఫ్రెష్ ఫీకస్లోను మనకి కనిపిస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ పిఐబీస్ ఆర్ టెట్రాహైడ్రల్ ఆర్ pyramidal and range in size from 0.1 to 20 mm from pyramidal base to peak with a model vertical length of 8 to 10 mm and number from 1 to 6 per nucleus in natural infections and up to 100 per nucleus in experimentally infected larva. ఈ పీబీఎస్ అనేది టెట్రాహైడ్రల్ పిరమిడల్ షేప్లో ఉంటాయి అండ్ వాటి యొక్క సైజ్ అనేది 0.1 నుంచి 20 mm ఉంటుంది అండ్ వాటి యొక్క పిరమిడల్ బేస్ టు పీక్ విత్ మోడల్ మాట వెర్టికల్ లెంత్ అనేది 8 to 10 mm ఉంటుంది అండ్ నెంబర్ ఫ్రమ్ 1 to 6 పర్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యాచురల్ ఇన్ఫెక్షన్లో అయితే 1 to 6 పర్ న్యూక్లియస్, అదే ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫెక్టెడ్ లార్వాలో అయితే 100 per nucleus మాట. Next, PIBs in squashes fluoresces under ultraviolet light following staining with 0.01% aqueous fluorescein, providing a rapid and specific diagnosis. ఇక్కడ మనం ఏమంటున్నారు అంటే PBS in squashes fluoresce under ultraviolet light following staining with 0.01% aqueous fluorescein, providing a rapid and specific diagnosis మాట. ఇక్కడ PBS in squashes అనేది ఫ్లోరస్ అవుతుంది అన్నారు. ఫ్లోరస్ అని నథింగ్ బట్ ఏంటి, షైన్ ఆర్ గ్లో బ్రైట్లీ, షైన్ అవడం కానీ లేకపోతే బ్రైట్గా గ్లో అవడం అన్నమాట ఫ్లోరస్. ఎందువల్ల? ఫ్లోరసెన్స్ వల్ల అన్నమాట. ఫ్లోరసెన్స్ వల్ల షైన్ ఆర్ గ్లో, ఫ్లోరస్ అని నథింగ్ బట్ ఏంటంటే షైన్ అవ్వడం లేకపోతే బ్రైట్గా గ్లో అవడం వల్ల, ఫ్లోరసెన్స్ వల్ల. ఇక్కడ పీబీఎస్ ఇన్ స్క్వాషెస్లో ఉన్న పిఐబీస్ ఇన్ స్క్వాషెస్ అనేవి ఫ్లోరస్ అవుతాయి అన్నమాట అండర్ అల్ట్రా వైలెట్ లైట్ వల్ల. ఈ స్క్వాషెస్లో ఉన్న పిఐబీస్ అనేవి ఫ్లోరస్ అవుతాయి. నెక్స్ట్ ఫాలోయింగ్ స్టెయినింగ్ విత్, మనం తర్వాత లేటర్ ఆన్ ఏం చేయాలి, 0.001% యాక్వస్ ఫ్లోక్సిన్తో స్టెయిన్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ర్యాపిడ్ అండ్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అనేది ప్రొవైడ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ పిఐబీస్ స్క్వాషెస్ ఉన్న పిఐబీస్ అనేవి అండర్ అల్ట్రా వైలెట్ లైట్ వల్ల ఫ్లోరస్ అవుతాయి అన్నమాట. అంటే నథింగ్ బట్ షైన్ ఆర్ గ్లో అవుతాయి అన్నమాట బ్రైట్గా. ఓకేనా, ఇక్కడ మనకి స్క్వాషెస్లో ఉన్న పిఐబీస్ అనేవి ఫ్లోరస్ అవుతాయి. ఫ్లోరస్ అని నథింగ్ బట్ ఏంటి, షైన్ ఆర్ గ్లో, షైన్ అవ్వచ్చు లేకపోతే బ్రైట్గా గ్లో అవ్వచ్చు అనమాట. ఎందువల్ల? అండర్ అల్ట్రావైలెట్ లైట్ వల్ల ఈ స్క్వాషెస్లో ఉన్న పిఐబీస్ అనేవి ఫ్లోరస్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ లేటర్ ఆన్ ఏం చేస్తాము, స్టెయినింగ్ చేస్తామన్నమాట. 0.001% యాక్వస్ ఫ్లోక్సిన్తో స్టెయిన్ చేస్తామన్నమాట. అప్పుడు స్టెయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ర్యాపిడ్ అండ్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అనేది ప్రొవైడ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ హిస్టాలజీ, నెక్రోసిస్ అండ్ లాస్ ఆఫ్ హెప్టోపాంక్రియాటిక్ అండ్ మిడ్గట్ ఎపిథీలియల్ cells, single or more after multiple PIBs in the hypertrophic nucleus and chromatin diminution and margination in infected hepatopancreatic epithelial cells in advanced infections. Advanced infections లో మనం ఏం చూస్తాము అంటే నెక్రోసిస్ చూస్తాము, హెపటోపాంక్రియాటిక్ అండ్ మిడ్గట్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి లాస్ అయిపోతాయి. సింగిల్ ఆర్ మోర్ ఆఫ్టర్ మల్టిపుల్ పిఐబీస్ అనేవి హైపర్ట్రోఫిక్ న్యూక్లియస్ అలా ఉంటాయి. అండ్ క్రోమాటిన్ డైమినేషన్, మార్జినేషన్ ఈ ఇన్ఫెక్టెడ్ హెపటోపాంక్రియాటిక్ ఎపిథీలియల్ సెల్స్లో చూస్తామన్నమాట. ఇవన్నీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇన్ఫెక్షన్స్లో. నెక్స్ట్ బ్రౌన్ అండ్ బ్రెన్ హిస్టోలాజికల్ గ్రామ్ స్టెయిన్, ఆల్దో నాట్ స్పెసిఫిక్ ఫర్ బ్యాక్లోవైరస్ ఎక్లూషన్ బాడీస్, టెన్స్ టు స్టెయిన్ అక్లూషన్స్ more intensely than the surrounding tissues. ఇక్కడ అసలు ఎక్లూషన్ బాడీస్ అంటే ఏంటి, ఇవి పాలిహెడ్రల్ షేప్డ్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఆ మ్యాట్రిక్స్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్లో విరియాన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి అన్నమాట. ఎక్లూషన్ బాడీస్ అంటే ఏంటంటే పాలిహెడ్రల్ షేప్డ్ మ్యాట్రిక్స్ అవి, ఆ మ్యాట్రిక్స్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్లో విరియాన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. ఇక్కడ ఏమంటున్నారు, బ్రౌన్ అండ్ బ్రెన్ హిస్టోలాజిక్ గ్రామ్ స్టెయిన్ అనేది బ్యాక్లోవైరస్ ఎక్లూషన్ బాడీస్కి స్పెసిఫిక్ కాదు అంటున్నారు. కానీ ఎక్లూషన్స్ని ఇంటెన్స్గా స్టెయిన్ చేస్తాయన్నమాట. దాని సరౌండింగ్ టిష్యూ కన్నా ఎక్లూషన్స్ని బాగా ఎక్కువ ఎక్లూషన్స్ ఇంటెన్స్లీగా స్టెయిన్ చేస్తాయని చెప్తున్నారు. ఇక్కడ బ్రౌన్ అండ్ బ్రెన్ హిస్టోలాజికల్ గ్రామ్ స్టెయిన్ అనేది బ్యాక్లోవైరస్ ఎక్లూషన్ బాడీస్కి స్పెసిఫిక్ కాదు. కానీ అవి ఏం చేస్తాయంటే ఎక్లూషన్స్ని ఇంటెన్స్లీగా స్టెయిన్ చేస్తాయి. సరౌండింగ్ టిష్యూ కన్నా ఎక్లూషన్స్ని ఇంటెన్స్లీగా స్టెయిన్ చేస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, రాడ్ షేప్డ్ ఎన్విలోప్ న్యూక్లియర్ క్యాప్సిడ్ విరియాన్స్ ఫౌండ్ ఫ్రీ అండ్ ఎక్లూడెడ్ విత్ ఇన్ ప్రోటీనోజీనస్ క్రిస్టలైన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద ఎక్లూషన్ బాడీ. ఈ రాడ్ షేప్డ్ ఎన్విలోప్ న్యూక్లియర్ క్యాప్సిడ్ విరియాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి అండ్ అక్లూడెడ్ అవుతాయి అన్నమాట. విత్ ఇన్ ప్రోటీనోజీనస్ క్రిస్టలైన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎక్లూషన్ బాడీతో అక్లూడెడ్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ పిఐబీస్ ఓన్లీ అకర్ డ్యూరింగ్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ పిఐబీస్ అనేవి అక్కర్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ DNA probes, genomic probes using dot plot assays and in situ hybridization may provide a useful diagnostic tool.
ఈ జీనోమిక్ ప్రోబ్స్ అనేవి డాట్ బ్లాటర్స్ అని అండ్ ఇన్సిటివ్ హైబ్రిడైజేషన్ యూజ్ చేసుకొని యూస్ఫుల్ డయాగ్నోస్టిక్ టూల్ని ప్రొవైడ్ చేస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ బయోఎస్ఏ. ద PZ3 ఆఫ్ పీనియస్ వెన్నెమి విల్ ఎగ్జిబిట్ పేటెంట్ ఇన్ఫెక్షన్స్ విత్ హైపర్ట్రోఫీ న్యూక్లై, PIBs, free virions and occluded virions within 5 or 6 days if the infective virions were present in the test material. PZ3 అంటే ఏంటి? థర్డ్ సబ్స్టేజ్ ప్రోటోజోయియా. దాన్ని మనం ఏమంటాము? PZ3 ఆఫ్ ఇక్కడ ఏమన్నారు? PZ3 ఆఫ్ పీనియస్ వెన్నెమి అన్నారు. PZ3 అంటే ఏంటంటే థర్డ్ సబ్స్టేజ్ ప్రోటోజోయియా అన్నమాట. థర్డ్ సబ్స్టేజ్ ప్రోటోజోయియా ఆఫ్ పీనియస్ వెన్నెమి అన్నమాట. థర్డ్ సబ్స్టేజ్ ప్రోటోజోయియా ఆఫ్ పీనియస్ వెన్నెమి అనేవి పేటెంట్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే హైపర్ట్రోఫీ న్యూక్లై, PIBs, ఫ్రీ విరియాన్స్ అండ్ అక్లూడెడ్ విరియాన్స్ అనేవి వితిన్ 5 or 6 days ఫామ్ అవుతాయి. ఇఫ్ ద ఇన్ఫెక్టివ్ విరియాన్స్ వర్ ప్రజెంట్ ఇన్ ద టెస్ట్ మెటీరియల్లో ఇన్ఫెక్టివ్ విరియాన్స్ కనుక ప్రజెంట్ అయితే ఈ అన్నీ ప్రజెంట్ అవుతాయని చెప్తున్నారు. ఈ PZ3 ఒకవేళ ఈ ఇన్ఫెక్టివ్ విరియాన్స్ అనేవి టెస్ట్ మెటీరియల్ కనుక ప్రజెంట్ అయితే కనుక ఈ PZ3 అనేది పేటెంట్ ఇన్ఫెక్షన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్తున్నారు. అవి ఏంటి? హైపర్ట్రోఫిక్ న్యూక్లియై కానీ, PIBs, ఫ్రీ విరియాన్స్ అండ్ ఎక్లూడెడ్ విరియాన్స్ అనేవి వితిన్ 5 or 6 daysలో 5 or 6 daysలో కనిపిస్తాయి అన్నమాట. PZ3 అంటే ఏంటి? థర్డ్ సబ్స్టేజ్ ప్రోటోజోయియా అన్నమాట ఆఫ్ పీనియస్ వెన్నెమి అనేవి పేటెంట్ ఇన్ఫెక్షన్ ఎగ్జిబిట్ చేస్తాయి అంటున్నారు. విత్ హైపర్ట్రోఫీ న్యూక్లియర్ సైజ్ని ఇంక్రీజ్ అవుతుంది, PIBs ఫామ్ అవుతాయి, ఫ్రీ విరియాన్స్ అండ్ ఎక్లూడెడ్ విరియాన్స్ అనేవి వితిన్ 5 or 6 days అన్నమాట. ఎప్పుడు ఇన్ఫెక్టివ్ విరియాన్స్ అనేవి టెస్ట్ మెటీరియల్ ప్రజెంట్ అయితే కనుక క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ మే ఎన్హాన్స్ ససెప్ట్ BP ఇన్ఫెక్షన్స్ ఇన్ ష్రింప్ హెల్డ్ ఇన్ లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్. మనకి ఇక్కడ క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ మే ఎన్హాన్స్ సస్పెక్ట్ BP ఇన్ఫెక్షన్స్ ఇన్ ష్రింప్ హెల్డ్ ఇన్ లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ అనే వాటి వల్ల ఏమవుద్ది అంటే క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ ఫ్యాక్టర్స్ వల్ల లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్ ఉన్న ష్రింప్స్కి ఈ BP ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఈ క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ ఫ్యాక్టర్స్ వల్ల లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్లో ఉన్న ష్రింప్స్కి BP ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు అనమాట. శాంపుల్స్ ఆఫ్ ఫీకస్ ఫ్రమ్ దిస్ ష్రింప్ షుడ్ బి ఎగ్జామిన్డ్ at regular intervals for PIBs. మనం ఈ శాంపుల్స్ ఆఫ్ ఫీకస్ ఆఫ్ ఈ షింప్ యొక్క శాంపుల్స్ని మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎగ్జామిన్ చేస్తూ ఉండాలన్నమాట PIBs కోసం అన్నమాట. ఇక్కడ బయోఎస్లో ఏం చెప్తున్నారంటే PZ3 అంటే ఏం చెప్తున్నాం? థర్డ్ సబ్స్టేజ్ ప్రోటోజోయియా ఆఫ్ పీనియస్ వెన్నెమి అనేవి పేటెంట్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జిబిట్ చేస్తాయన్నమాట. విత్ హైపర్ట్రోఫీ న్యూక్లియై కానీ, PIBs, ఫ్రీ విరియాన్స్ అండ్ ఎక్లూడెడ్ విరియాన్స్ అనేవి వితిన్ 5 or 6 days అన్నమాట. ఎప్పుడు ఇన్ఫెక్టివ్ విరియాన్స్ కనుక టెస్ట్ మెటీరియల్ ప్రెసెంట్ అయితే అప్పుడు మాట. క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ మే ఎన్హాన్స్ సస్పెక్ట్ BP ఇన్ఫెక్షన్స్ ఇన్ ష్రింప్ హెల్డ్ ఇన్ లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్. శాంపుల్స్ ఆఫ్ ఫీకస్ ఫ్రమ్ దీస్ ష్రింప్స్ షుడ్ బి ఎగ్జామిన్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫర్ PIBs. ఈ క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ ఫ్యాక్టర్స్ అనేవి లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్ ఉన్న ష్రింప్స్ యొక్క BP ఇన్ఫెక్షన్స్ క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి అంటే లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్ ఉన్న ష్రింప్ యొక్క BP ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ని ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. ఈ క్రౌడింగ్ అండ్ అదర్ కల్చర్ స్ట్రెసెస్ అనేవి లాబొరేటరీ రీసర్క్యులేటింగ్ ట్యాంక్స్ ఉన్న ష్రింప్స్కి BP ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ని ఇంక్రీజ్ చేస్తాయని చెప్తున్నారు. అండ్ యాజ్ వెల్ ఈ ష్రింప్స్ యొక్క ఫీకస్ శాంపుల్స్ని మనం రెగ్యులర్ ఇంటర్వెల్ ఎగ్జామిన్ చేస్తూ ఉండాలన్నమాట PIBs కోసం. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్. ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, నో నోన్ ట్రీట్మెంట్. ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ టు రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ డిసీజ్. ఫాలోయింగ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఈ డిసీజ్ని రెడ్యూస్ చేయొచ్చు ఆర్ ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. రెడ్యూస్ వెర్టికల్ ట్రాన్స్మిషన్ బై ఇంప్రూవ్డ్ హైజీన్ డ్యూరింగ్ స్పానింగ్ అండ్ హ్యాచింగ్. మన వెర్టికల్ ట్రాన్స్మిషన్ రెడ్యూస్ చేయొచ్చు. ఎలాగా? ప్రాపర్ హైజీనింగ్ స్పానింగ్ టైంలో కానీ హ్యాచింగ్ టైంలో ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ని ఫాలో అవుతూ మనం వెర్టికల్ ట్రాన్స్మిషన్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంప్లిమెంట్ రిగరస్ హస్బెండరీ అండ్ శానిటేషన్ ప్రొసీజర్ టు ఎలిమినేట్ క్రాస్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ ట్యాంక్ బ్యాచెస్ ఆఫ్ లార్వే అండ్ డిస్ఇన్ఫెక్ట్ ఎక్విప్మెంట్ విత్ ఎన్ ఆల్కలైన్ డిస్ఇన్ఫెక్టెంట్. మనం రిగ్రెస్ హస్బెండరీ అండ్ శానిటేషన్ ప్రొసీజర్స్ ద్వారా మనం ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. క్రాస్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద ట్యాంక్ బ్యాచెస్ ఆఫ్ లార్వేని మనం ఎలిమినేట్ చేయొచ్చు అంటున్నారు. ఈ రిగ్రెస్ హస్బెండరీ అండ్ శానిటేషన్ ప్రొసీజర్స్ ద్వారా మనం క్రాస్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ ట్యాంక్ బ్యాచెస్ ఆఫ్ లార్వేని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఎక్విప్మెంట్ని క్లీన్ చేయాలన్నమాట. విత్ ఆల్కలైన్ డిస్ఇన్ఫెక్టెంట్తో మన ఎక్విప్మెంట్స్ని క్లీన్ చేయాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.